మీనా విషయంలో బాలు చాలా మొరటిగా బిహేవ్ చేస్తాడు. మీనాని ఎందుకు ఇలా చేశావు? నా విషయంలో నువ్వెవరు జోక్యం చేసుకోవడానికి అంటూ కోప్పడుతూ ఉంటే, అప్పటికి కూడా మీనా మీరు ఆవేశంలో ఉన్నారు. కాస్త నేను చెప్పేది వినండి. మంచినీళ్ళు తాగండి అని బుజ్జగిస్తూ ఉంటుంది. అయినా వినిపించుకుంటాడా బాలు? చాలా కోపం అంటే కోపం. అంత కోపం ఎప్పుడు చూడలేదు. చాలా నెగెటివ్‌గా మాట్లాడతాడు మీనా విషయంలో. అసలు దరిద్రాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు అన్నట్టు సత్యాన్ని కూడా తిడుతూ ఉంటాడు. మీనా ఏమో నేను మీ మంచి కోసమే ఆలోచించాను. కారు పోతే పోయింది. మీరు జైలుకెళ్ళకుండా, గొడవ పడకుండా ఉంటారని నేను ఆలోచించాను. ఈ విషయంలో నా తప్పు లేదని నేను అనుకుంటున్నానని అయితే చెప్తూ ఉంటే, కాస్త ఆద్యం పోస్తుంది ప్రభావతి. కాస్తన్ని పుల్లలు ఎక్కేసి మరీ బాలు కోపం తెప్పించేలాగా మాట్లాడుతూ ఉంటుంది. బాలుని మొదటిసారి సపోర్ట్ చేసినట్టు కూడా మాట్లాడుతుంది మీనా విషయంలో. అంటే మీనా ఇంట్లోంచి పంపించేసేయాలని. ఇక మీనా నేను ఏం తప్పు చేశానని ఇలా మాట్లాడుతున్నారు అంటే మీనా మీదకి చెయ్యెత్తబోతాడు బాలు. ఇక మాట్లాడే మాటలన్నీ వింటుంది మీనా వాళ్ళ అమ్మ. అదే టైంకి వచ్చుంటుంది. చేతులెత్తి దండం పెడుతుంది. మా అమ్మ తప్పు చేసి ఉంటే క్షమించండి బాబు అనేది అంటూ ఉంటే, నువ్వెందుకమ్మా చేతులు జోడించి మరీ బతిమలాడుకోవాలి? నేనే తప్పు చేయలేదు. ఆ మనిషే అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు. నువ్వు బతిమాలాల్సిన అవసరం లేదు అంటూ మీనా వాళ్ళమ్మని అడుగుతూ ఉంటుంది. కానీ బాలు మాట్లాడే ఒక్కొక్క మాట చాలా బాధాకరంగా ఉంటుంది మీనాకి కానీ, మీనా వాళ్ళ అమ్మకి కానీ. మరి అలా ఎందుకు పూర్తిగా విచక్షణ కోల్పోయి బాలు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మాట్లాడడం బాలు అసలు ఎవ్వరికీ చూడబుద్ధి కావడం లేదు, నచ్చడం లేదు.